నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, దేవీ నవరాత్రుల్లో ఉన్నాం. అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజులు అవును. ఈ 10 రోజులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి ఆరాధన ప్రత్యేకంగా చెప్పినప్పుడు రాహుకాలంలో చేసేటటువంటి దీపారాధన గురించి చాలా విశేషంగా చెప్తుంటారు. అవును. ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో అమ్మవారికి కనుక దీపారాధన చేస్తే రాహు నుంచి ఉండేటటువంటి ఎఫెక్ట్స్ డెఫినెట్ గా తగ్గిపోతాయి. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా కూడా అది ఆ ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు జీవితం మారిందండి అని అంటారు. ఏమిటి రాహుకాలానికి అమ్మవారికి ఉన్నటువంటి ఏమిటి ఆ పవర్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ఎలా వినియోగించుకోవచ్చు రాహుకాలాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా? తప్పకుండా అమ్మ. వాస్తవానికి కూడా రాహువు కేతువు ఇవి రెండు కూడా ఛాయాగ్రహాలు. వీటికి ప్రత్యేకించి స్థానాలు అనేటువంటిది మనకు జాతకంలో ఇవ్వబడలేదు. కానీ రాహుగ్రహము గనుక వృషభంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటుగా కేతుగ్రహము మనకు వృశ్చికంలో ఉంటే బాగుంటుంది. అంటే ఎట్లాగో సమసప్తకాలు కనుక రాహు ఎక్కడ ఉంటే దానికి ఆపోజిట్లో కేతువు ఉంటుంది. కేతువు ఎక్కడ ఉంటే అక్కడ రాహు అక్కడ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క రాహువు బుధుని ఇంట్లో కానీ లేదా మనకు గురువు ఇంట్లో కానీ ఉన్నట్టయితే కొంత జాతకంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ ముఖ్యంగా రాహుగ్రహానికి అధిపతి దుర్గా అమ్మవారు ప్లస్ లక్ష్మీదేవి, ఇద్దరు కూడా. లక్ష్మీదేవిని ఆరాధించిన రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎంతో కొంత తొలగిపోతుంది. దుర్గా అమ్మవారిని కొలిచిన అఖండ విజయము వీరికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారము మనకు సాయంకాలం ఉండేటువంటి రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారు కావచ్చును లేదా ప్రత్యంగిర అమ్మవారు కావచ్చును, ఉగ్రరూపకంగా ఉండేటువంటి అమ్మవార్ల ముందు లైక్ ఈ పోచమ్మ దేవాలయాలు కానీ ఎల్లమ్మ దేవాలయాలు కానీ ఇక్కడ కూడా నిమ్మకాయతో దీపారాధన చేయవచ్చును. విన్నారా? నిమ్మకాయతో ఈ రాహుకాలం సమయంలో దీపారాధన ఎవరైతే చేస్తారో ఈ సమయంలో మనకు ఎగ్జాక్ట్లీ ఏదైతే జాతకంలో రాహువు కేతు దోషాలు ఉంటావో 11 వారాలు కంటిన్యూస్గా ఎవరైతే చేస్తారో దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక అంటే ఎంతో కొంత ఉంది అనేటువంటి సందర్భంలో లేదు, ఇంకా రాహు ఇంపాక్ట్ ఇంకా బాగా ఉంది. రాహు అంటేనే మాకు నెగిటివ్, ఒక మత్తు. అది విన్నరా? మత్తు పానీయాలకు అలవాటు పడడం కావచ్చును, లేదా తరచూ లేడీస్కు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా పెట్టుకోవటం కానీ ఎట్ ద సేమ్ టైం మన ఇది నెలసరి సమయంలో కూడా ఇబ్బందులు ఉండేటువంటి సందర్భం ఇలా ఇంకా అన్ని రకాల చెడు వ్యసనాలు ఏవైతున్నాయో అన్నీ రాహువుకు సంబంధించి కనుక ఘోరాది ఘోరంగా అబద్ధాలు అయితే లగ్నము తులా లగ్నం అయ్యుండి కనుక ఈ యొక్క మనకు వృశ్చికంలో రాహు ఉంటే కథమే. రెండో ఇంట్లో రాహు, అమ్మ బాబాయ్, మనం తట్టుకునే వారి అబద్ధాలకు మళ్ళా దొరికిపోతూ ఉంటారు, తెలిసిపోతూ ఉంటుంది, అబద్ధం ఎప్పుడైనా మనకు అర్థమైపోతుంది. వింటారా? పచ్చిగా చెప్పాలంటే లంగతనము దొంగతనం ఎప్పుడు కూడా ఆగదు. ఇక పచ్చిగా చెప్పాలంటే నేను చెప్తున్నా కదా, అది ఏదైనా మంచిదే, అది ఎప్పటికైనా కూడా బట్టబయలు అవుతుంది, బయటకు వచ్చి. అయితే ఇక్కడ ఈ రాహువును అంటే ఇక్కడ మనకు ఎక్సలెంట్ డబ్బు ఇస్తాడు. రాహు అంటేనే అఖండ విజయము. రాహుగ్రహం అంటేనే నిజంగా చెప్తున్నా డబ్బు. ఇక మనకు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే రాహు మూలకంగానే. ఎట్ ద సేమ్ టైం ఆకస్మిక జ్ఞానము కానీ, మనకు ఒక జ్ఞానం వైపుగా వెళుతున్నామన్నా, మనకు ఒక బుద్ధి వచ్చింది అన్న కేతు అంతే. కనుక ఈ నవరాత్రులలో ఒక ఎక్సలెంట్ దీపారాధన చెప్తా. మామూలు దీపారాధన కాదు, మోస్ట్ పవర్ఫుల్ ఐశ్వర్య, అఖండ ఐశ్వర్య దీపారాధన కంటే కూడా మోస్ట్ 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 పవర్ఫుల్. ఇది ఎవరైతే చేస్తారో
ఇది కూడా రాహుకాలం సమయంలో శుక్రవారమా లేదా మంగళవారమా ఆదివారమా మీ ఇష్టం. ఈ వారాలలో ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో వారికి ఇప్పుడు లైవ్లో చేస్తున్న కొన్ని వస్తువులు తక్కువ ఉన్నాయి మనకు, అయినా కూడా అర్థమయ్యేటువంటి విధంగా వీరికి చేసి చూపెడదాం. తప్పకుండా ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా విత్ ఇన్ 11 to 21 డేస్లోనే వీరికి రిజల్ట్ కనబడుతుంది. 11 నుండి 21 రోజుల లోపే. శుక్రవారం, మంగళవారం, ఆదివారం రాహుకాల సమయంలో మీ ఇష్టము. చేసుకోమంటున్నారు. ఇది కుదిరితే ఏదైనా దేవాలయంలో చేయండి, లేదా ఇంట్లో చేసుకోండి. స్టీల్ ప్లేట్ తీసుకొని, ముందుగా చెప్తున్నా వినండి, ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి మొత్తము కూడా పసుపు రాసేసి మనం ఇక్కడ వేసినటువంటి విధంగా ముగ్గు వేసుకొని చక్కగా చేసుకోవాలి. గుర్తుంచుకోండి, స్టీల్ ప్లేటు లేదు అనుకుంటే ఒక విస్తరాకు తీసుకోండి, ఇక తప్పలేదు అనుకునే సందర్భం. Right. ఓకే, ఎలా చూద్దాం. చేయాలి అనేది లైవ్ లో చూద్దాం. ఈ విధంగా చేసుకోండి. ఇది ముగ్గు ఇలా వేసుకున్నారు ముగ్గు ఈ కదండి. విధంగా అష్టదళ పద్మం వేసుకోండి. ఉమ్, మన వద్ద ఎక్కువ నిమ్మకాయలు లేవు కనుక ఉమ్. ఉన్న వాటితో మనం చేసి చూపిస్తున్నాం. ఇక్కడ అసలు అయితే ఎలా పెట్టాలి? ఇక్కడ ఎరుపు రంగుతో 1 2 3 4 5 6 7 8 ఉమ్. ఇక్కడ రెడ్ కలర్ లో డాట్స్ పెట్టున్నాం కదా కుంకుమతో, మనం అంటే కుంకుమ వేస్తున్నాం కదా, ఉమ్. ఈ ప్లేస్ లో కూడా నమ్మకాయ ఇలా నిమ్మకాయ పెట్టేసేయాలి. ఇలా నిమ్మకాయలు ఉమ్. కంప్లీట్ గా 8 వస్తవి, ఇక్కడ మధ్యలో మధ్యలో 1 వస్తుంది, 9 వస్తవి. ఉమ్. విన్నారా? ఉమ్. ఇలా మరలా చివరాకర్లో కూడా ఉమ్. ఇటొకటి ఇటొకటి, ఉమ్. మొత్తం ఎన్ని 9 10 11 11 దీపాలు. అంటే సుమారుగా కూడా 12 నిమ్మకాయలను మీరు హాఫ్ కట్ చేయాలి. ఉమ్. 12 నిమ్మకాయలను కూడా కట్ చేసేసి ఈ విధంగా దీపారాధన చేసి ఇక్కడ మధ్యలో ఒక తమలపాకు వేసి 3 గౌరమ్మలను పెట్టండి. మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి భావనతో చక్కగా కూడా 3 మనకు పసుపు ముద్దలను పెట్టేసి ఇప్పుడు అమ్మవారి యొక్క ముగ్గురు అమ్మవార్లకు సంబంధించినటువంటి నామాలు చదువుకోండి. ఇప్పుడు ఒకసారి 108 దీపం నామాలు. వెలిగించమంటారా? వెలిగిందాం. సాధ్యం ద్రివక్త సంయుక్తం వల్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం దిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాదివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇలా దీపారాధన చేసేసుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి 8 వాటికి కూడా దీపారాధన దీపారాధన చేసేసుకుంటాం. చేసేసుకోవాలి. ఉమ్. చేసేసుకొని ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఉమ్. చక్కగా ఆ పూజా మందిరంలో ఒక పీటలాగా వేసేసి దానిపైన పెట్టేసి ఆ యొక్క దీపాల ముందు కూర్చొని ఉమ్. దుర్గా సూక్తము కుదిరితే, ఉమ్. లేదా దుర్గా అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, సరస్వతి మాత అష్టోత్తరాలు, ఉమ్. ఇవి 3 కూడా చదివేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉమ్. చక్కగా కూడా ఉమ్. నమస్కరించుకొని మీరు ఉమ్. చక్కగా చేసుకోండి. దీపారాధనకి అంతే, బొట్టు అదన్నీ సింపుల్. కూడా. దీపం పెట్టిన తర్వాత, దీపం వెలిగించిన తర్వాత మాత్రమే బొట్లు పెట్టాలి. ముందే బొట్లు పెట్టేసుకుంటుంటారు, అట్లా కాకుండా. సో ఇలా దీపారాధన చేసుకోవాలి. రాహుకాలం అంటే మీరు మంగళవారం, ఆదివారం, మంగళవారం, అలాగే శుక్రవారం అని అన్నారు. ఆదివారం అయితే 4:30 to 5 సాయంత్రం సాయంకాలం ఉంటుంది. శుక్రవారం మనకు 10:30 తర్వాత నుండి 10:30 నుంచి 11:30, 12 వరకు ఉంటుంది. మంగళవారం మంగళవారం వచ్చేసి 3 నుంచి మధ్యాహ్నం 4. 3 గంటల నుండి 4:30 దాకా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. కొన్ని చోట్లలో దేవాలయాలు ఓపెన్ చేసి ఉంటుంది. అవును. దుర్గా అమ్మవారి దేవాలయాలు కేవలం ఎస్పెషల్లీ రాహు రాహు కాలంలో దీపారాధన చేస్తారు అని చెప్పి ఓపెన్ చేసి ఉంటుంది. కనుక అక్కడ ఛాన్స్ ఉంటే వెళ్ళి కూర్చొని దేవాలయంలో ఈ నవరాత్రులలో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. కానీ 100లో మీరు సుమారుగా కూడా 75% ఇంట్లోనే చేసుకోండి.